అమరావతిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని పచ్చపత్రమని విమర్శించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. కేవలం రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సరికాదన్నదే తమ అభిప్రాయమన్నారు. ఇక రాజధాని నిర్మాణం కాకముందే పెద్ద ఎత్తున భూమి కొనుగోలు జరిగాయని ఆరోపించారు. బాబు ప్రభుత్వం చేసిన అప్పులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీర్చిందన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ మీద అమరావతిని నిర్మాణం చేసే దిశలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం, నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు మోపుతూ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. ఒరిజినల్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ఒకసారి 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, అది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో 55,000 కోట్లు ఒకటి, మళ్ళా ఇంకొకసారి డిపిఆర్ 46,400 కోట్లు ఒకటి, వెరసి టీడీపీ ప్రభుత్వం వారు ఉన్న టైంలో 1,09,000 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ తయారు చేసి ఇక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీదనే మా అభ్యంతరం అంతా. అన్ని లక్షల కోట్లు ఒక చోట ఇట్లా ఎందుకు పెడతారు? అంత అవసరం ఏముంది? అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. 14 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.9 ఎకరాలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4,000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్లోనే సుమారు 4,900 కోట్లు, 4,800 కోట్లు, 5,000 కోట్లు దగ్గర ఇచ్చినాం. ప్లస్ ఒక 2,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. ఈ 5,000 కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు. హడ్కో నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తాం, రోడ్లు వేస్తాము, ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి 1,151 కోట్లు, 1,151.59 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రీపేమెంట్ పర్ యానము 100 కోట్లు మేము కట్టడం జరిగింది 5 సంవత్సరాలు. అమరావతి బాండ్స్ వీటిని మరి అమ్మేసి ఒక 2,000 కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారో మీరు చూశారు. దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ 886 కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది. అట్లాగే కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ 3 బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. యూబీఐ కానివ్వండి, ఐబీ కానివ్వండి, బీఓబీ కానివ్వండి, వీటి దగ్గర నుంచి కూడా సుమారు 1,955 కోట్లు, అంటే సుమారు 2,000 కోట్లు. అంటే ఇవన్నీ కలిపి సుమారు 5,000 కోట్లు ఏవైతే అంతా లోన్లే, దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది.